తల్లులో తండ్రుల్లో అడుగుతున్నాను, ఎవరు నేర్పించారు మీ అబ్బాయికి అబద్ధాలు చెప్పటం? నువ్వేగా. ఒరే నాన్నకి ఇలా చెప్పు, ఒరే మమ్మీకి ఇలా చెప్పు, మమ్మీకి అబద్ధాలు చెప్పు, నాన్నకి అబద్ధాలు చెప్పు, అసలు విషయం చెప్పొద్దు అని అబద్ధాలు నేర్పించింది నువ్వే కదా తల్లి, నువ్వే కదా తండ్రి. నువ్వు నేర్పించిన అబద్ధాలే ఒక రోజు వాడిని అబద్ధికుణ్ణి చేస్తాయి. ఆ అబద్ధాలు కాస్త అతడిని ఆపదల్లో పడేస్తాయి, అపాయానికి గురి చేస్తాయి, అపరాధిగా మిగిలి చేస్తాయి. వాస్తవంగా మీ అబ్బాయికి మీ అమ్మాయికి కొట్లాట్లు ఎవరు నేర్పించారు? మీరేగా. వాళ్ళు చూస్తున్నప్పుడే ఒకరితో ఒకరు గొడవ పడ్డం, ఒకరి జుట్టు ఒకరు పట్టుకోవడం, ఒకరి మీదకి ఒకరు వస్తువులు విసరడం. కొన్ని సందర్భాల్లో పిల్లలు వస్తువులు విసిరేస్తా ఉంటారు. ఈ వస్తువులు విసిరేసేటటువంటి ఈ ప్రక్రియ ఎవరు, ఈ అవలక్షణం ఎవరు నేర్పించారు? తండ్రిగా నువ్వేగా నేర్పించింది. నీ భార్య మీద కోపం వస్తే వస్తువులు విసిరేస్తావు, నీ చేతిలో ఏముంటే అది విసిరేస్తావు. ఎక్కడి నుంచి వచ్చింది మీ అబ్బాయికి ఆ లక్షణం? మీ అమ్మాయికి ఆ లక్షణం నిన్ను చూసే వచ్చింది. మీ అబ్బాయి బూతులు మాట్లాడుతున్నాడా? ఎవరిని చూసి బూతులు నేర్చుకున్నాడు? నిన్ను చూసే నేర్చుకున్నాడు. నీ భార్యను ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిడతా ఉంటాను. నువ్వు ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిడుతూ ఉంటే ఆ బూతులు విన్నటువంటి కొడుకు కూడా బూతులు నేర్చుకుంటున్నాడు. ఎక్కడ ఎవరు నేర్పించారు? ఎవరిచ్చారు ట్రైనింగ్? ఎవరిచ్చారు ఈ బూతు భాష? ఎవరు నేర్పించారు ఈ బూతు భాష? నువ్వేగా నేర్పించింది. అబ్రహాం అబద్ధం చెప్పాడు, ఆమె నా భార్య కాదని. ఇస్సాకు అబద్ధం చెప్పాడు, ఆమె నా భార్య కాదని. యాకోబు అబద్ధం చెప్తున్నాడు, నేను యాకోబును కాదని. ఏమైంది? తాత చెప్పే, తండ్రి చెప్పే, కొడుకు చెప్తున్నాడు. ఏమిటి? అబద్ధాలు. జాగ్రత్త తాతయ్యలో, జాగ్రత్త తండ్రిలో, జాగ్రత్త పుత్రులో పుత్రికలు. అబద్ధాలు క్షేమం కాదు.